అందరికీ ఆదర్శప్రాయుడు. ముఖ్యంగా ఈ తరం పిల్లలు ఆనాడు కేసీఆర్ గారు జైలు వేస్తే నేర్చుకున్న చదివిన పుస్తకం మీరు బల్లాలనే చదవాలి, జైలు దాకా పోవడానికి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి మేము ఎవరు జైలుకి పంపదలుచుకోవాలి. ఉద్యమం అన్నట్టుగా డౌన్ డౌన్ అన్నా వింటాం, వటిగానే వచ్చి నొల్లి పెట్టినా వింటాం, పక్కన ఆడోడు వరుతుంటే కూడా తప్పకింటున్నాయని మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఉంది. అట్లా పివి నరసింహారావు గారు మనందరికీ ఆదర్శప్రాయుడు. వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం. అటువంటి ఎందుకంటే ఈ మధ్యలో చూసినా మనం స్వయంగా ఎదిగిన రామోజీరావు గారు ఎట్లయితే ఒక గ్రామం నుంచి అంత పెద్ద ఎత్తున ఎదిగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో ఆ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో వంగరలో పుట్టి భారత ప్రధానమంత్రి కాదు ప్రపంచ దేశాల్లోనే పివి నరసింహారావు గారు అంటే ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఇంటర్నల్ అఫైర్స్ అండ్ హెచ్ఆర్డి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాతో సహచార పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు మౌనంగా ఉంటా అన్నాడు. లొల్లి తీన్మార్ మల్లన్న గారు, శరత్ గారు, ఏసీపీ గారు, ఆర్డీఓ గారు, పెద్దలు గురు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, వెనక బెంచ్ వాళ్ళంతా ముందుకు రావాలి. ఎప్పుడన్నా మళ్ళా వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళందరికీ పేరు పేరున ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇలా మనమందరం పివి నరసింహారావు గారు జయంతి వేడుకల వాళ్ళ ఇంట్లో పాల్గొనే అదృష్టం జరిగింది. చాలా మంది నాకు కూడా హైదరాబాద్లో నేను ఇన్ఛార్జ్ మంత్రిని, ముఖ్యమంత్రి గారు సడన్గా ఢిల్లీ ఆగిపోయాడు. రాత్రి తెలియగానే దగ్గర పోవాలా అని ఒత్తిడి వచ్చిన వాళ్ళు ఫోన్ చేయగా ఎదుగుతా అనుకున్నా. పొద్దుగా 8 గంటలకు ఫోన్ చేసి మరి హైదరాబాద్ అటెండ్ అవుతున్నావు అన్నాడు. నేను హుస్నాబాద్ ఉన్నా, వంగర వస్తున్నా, 9:30కి ఎట్లా వస్తాను అని రానని చెప్పి నేను ఇక్కడనే వంగరలో ప్రతి సంవత్సరం వస్తా ఉన్నా. ఇక్కడికి వస్తే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఇక్కడే వంగరకు సంబంధించిన ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదిక ఉంటుంది, తెలుసుకోవచ్చు అనే మాటతో ఈ సందర్భంగా ఇప్పుడే ఆనాడు ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి రివ్యూ చేస్తా. గతంలో చేసినప్పుడు మనం అప్పటికి ఇంకా అప్పుడప్పుడే అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు జయంతి సందర్భంగా ఒక హామీ ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో వంగర ప్రాంతానికి గతంలో ప్రకటించినటువంటి అంశాలు కానీ నూతనంగా కావాల్సి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తా. స్థానిక శాసనసభ్యులుగానే మన సందర్భంగా అది పీవీ కాలనీ వాటర్ ప్లాంట్ కావచ్చు, మంగళపల్లి రోడ్డు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించిన అంశాలను తప్పకుండా మదనన్న చెప్పారు. స్థానికులు ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నాకు మామూలు పరిచయాలు చెప్పురే ఆర్ వెంకరెడ్డి, రమేష్, మొండన్న, సతీష్ పట్టవుతాయి, నారాయణ, వెంకటరెడ్డి, అలా తిరుపతి రెడ్డి వాళ్ళ తమ్మున్నాను. ఇట్లా చాలా మంది ఉన్నటువంటి యొక్క వంగరం. నేను ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడు నుంచి వస్తా ఉన్నా. 4 సార్లు వస్తే నాకు కూడా గంత బుద్ధి రాకుండా కుదిరైన బుద్ధి రావాలి. కానీ ఇవాళ నుంచి మదనన్న నేను కూడా పెళ్ళగా కటుతో తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అట్లా లేకపోతే భయపడే కాలం లేదు. ఇవాళ వెనకని నడిచింది. మంచి ఉండాలి, ప్రేమ ఉండాలి, కటుతో ఉండాలి. రాజకీయాలకు రాజుకు దాని ఏమంటారు బాబు, మంచి ప్రేమ ఉండాలి, అవసరమైతే కరుణతో పాటుగా పరిపాలనకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కటువుగా నిర్ణయం కూడా తీసుకునేది ఉండాలనే ఫిలాసఫీ పాటిస్తాను. సో ఏది ఏమని ఇలా పివి నరసింహారావు గారి ఇంతకుముందు మా పైసా బ్యాన్ చేస్తుండ్రు. అరే అందరు 14 భాషలు తెలుసు, పివి నరసింహారావు గారికి అంటారు 15 భాషలు తెలుసు. ఇంకోటి మౌన భాష, ఏం సప్పుడే కూకురుడు కూడా దానిపైన అదే చేసుకుంటే చట్టమని ఆడ వరుతుంటే కూడా కానీ ఎందుకు తప్పు అనుకోని మనకి ఏదైనా వెళ్ళిపోయే మనస్తత్వం అది సాధ్యం. రావాలంటే ఇంకా నాకు ఇంకో 18,000 అయితే 60,000 దాటుతుంది ఏమన్నా. సో ఏది ఏమైనా నిజంగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఈ గడ్డ మీద పుట్టినటువంటి పివి నరసింహారావు గారి భూమి మీద మనం ఈరోజు నిలుచొని మాట్లాడుతున్నాం అననే ఒక అదృష్టం. తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంతకుముందు చెప్పిన భూ సంస్కరణలు, విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు, ఏ అంశం తీసుకున్నా ఆనాడు ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా
పివి నరసింహారావు గారితో కలిసి ఇంతకుముందే చెప్పాడు. ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీసుకున్నారు. మా రాజకీయ గురు చొక్కారావు గారు కూడా ఎప్పుడు పివి నరసింహారావు తోటి పివి చూసిన వాళ్ళ సభ ఏం చొక్కన్నా అని గౌరవంగా చొక్కారావు గారిని పిలిచేట వ్యక్తి పివి నరసింహారావు గారు. అవునా కదా? చొక్కన్నా అని తప్ప ఇంకొకటి పిలిచేది కాదు. పివి నరసింహారావు గారు కూడా అదే స్థాయిలో గౌరవించుకొని పరస్పరంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళు పెద్ద వెంకటస్వామి గారు కావచ్చు, పెద్ద సత్యనారాయణ గారు కావచ్చు, ఆ తరంలో వీళ్ళంతా ఒక సమకాలీన రాజకీయాల్లో వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర రాజకీయాన్ని అవగాహన చేసుకునే విధంగా ఎదగడం నాకు పూర్వజన సుకృతంగా భావిస్తారు. ఎందుకంటే అందరూ కూడా మంచి పేరు గల నాయకులు, ప్రజా సమస్యలు ఓపికగా విని పరిష్కరించగలిగేటువంటి శక్తినటువంటి నాయకులు. అటువంటి నాయకుల దగ్గర మరి సహవాసం చేసిన, శిష్యుడిగా చేసిన కాబట్టి తప్పకుండా ఈరోజు ఒక రాజన్న గారి లాంటి ఆశీర్వాదం మేర కావచ్చు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం కావచ్చు, తప్పకుండా నా శక్తిని అంతా ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పిన మల్లన్న, హుస్నాబాద్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది. ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా మాది హుస్నాబాద్ నియోజకవర్గం అంటే మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని వేస్తానని చెప్పిన ఇవాళ గౌరవాన్ని వచ్చే విధంగా నా కార్యాచరణ ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరైనా మాట్లాడినా మీకు తల దించుకునేటువంటి ప్రయత్నాన్ని, అవకాశాన్ని రానియా అనే మాట మనం చేస్తా ఉన్నాం. ఆనాడు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఓట్లేసి గెలిపించారు. ఆనాడు కూడా తెలంగాణ పోరాటం లోపల ఇంతకుముందే పెద్ద రాజయ్య గారు చెప్పినట్టుగా మీరంతా ప్రత్యక్ష సాక్షులుగా నాకున్నటువంటి శక్తి అంత పెట్టి అందరం కలిసి తెలంగాణ సాధనలో ఎవరు కూడా మర్చిపోయి కేసీఆర్ గారు పులినొట్ల తలకాయ పెట్టి తెచ్చినట్టాడు.